పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు ఇప్పుడు గల్ఫ్ దేశాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా సంపన్న దేశమైనటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు సంబంధించి ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ యుఏఈ గనక అమెరికా ఇరాన్ యుద్ధంలో నేరుగా తలదూరిస్తే ప్రపంచ పర్యాటక కేంద్రాలైనటువంటి దుబాయ్, అబుదాబీలు నేలమట్టమయ్యే ప్రమాదం ఉందంటూ ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికాకు సన్నిహిత మిత్రదేశంగా ఉన్న యుఏఈ ఇరాన్ విషయంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై జెఫ్రీ విమర్శలు గుప్పించారు. ఇరాన్తో జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో అమెరికా పక్షాన నిలబడమే యుఏఈ చేస్తున్న అతిపెద్ద తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. జెఫ్రీ చేసినటువంటి ప్రధాన వ్యాఖ్యలు ఒకసారి మనం చూస్తే, దుబాయ్ మరియు అబుదాబీలు కేవలం విలాసవంతమైన పర్యాటక కేంద్రాలు మాత్రమే. ఇవి సైనిక రక్షణ కవచాలున్న ప్రాంతాలు కావు. ఒకసారి యుద్ధం మొదలైతే ధనవంతుల విలాసాల కోసం వచ్చే ఈ నగరాలు ఇరాన్ క్షిపణులకు సులభమైన లక్ష్యాలుగా మారతాయి. ఇజ్రాయెల్ అమెరికాతో కుదుర్చుకున్నటువంటి అబ్రహం ఒప్పందాలు యుఏఈ కొంపముంచే అవకాశం ఉందని, దీనివల్ల యుఏఈ తన స్వయం ప్రతివర్తిని కోల్పోయి అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారుతుందని ఆయన విశ్లేషించారు. అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం కావచ్చు, కానీ మిత్రుడిగా ఉండటం మాత్రం ప్రాణాంతకం అంటూ గతంలో కిస్సింజర్ చేసినటువంటి వ్యాఖ్యలను జెఫ్రీ గుర్తు చేశారు. ప్రస్తుతం ఇరాన్ కూడా హెచ్చరికలను తీవ్రం చేస్తుంది. తమపై దాడులకు తమ పొరుగు దేశాల్లోనే అమెరికా సైనిక స్థావరాలను ఉపయోగిస్తే ఆ దేశాలపై కూడా దాడులు తప్పువని ఇరాన్ స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో యుఏఈ తన భద్రత కోసం అమెరికాపై అతిగా ఆధారపడడం మానుకోవాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జెఫ్రీ హెచ్చరిస్తున్నారు. మరి ఈ పరిణామాలు గల్ఫ్ దేశాల భవిష్యత్తును ఎలా మారుస్తాయో వేచి చూడాల్సిందే. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.